కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ విజయవాడలో నిర్వహించిన సమావేశానికి వైసీపీ తరపున ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి హాజరయ్యారు. సిఈసితో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గుర్తింపు లేని జనసేన పార్టీకి ఎలా అనుమతించారన్న విషయాన్ని సిఈసి దృష్టికి తీసుకెళ్లామని విజయసాయిరెడ్డి తెలిపారు. జనసేనను ఇప్పటి వరకు బీజేపీ భాగస్వామి పార్టీగా పరిగణిస్తూ వచ్చారు. నిన్న ఎన్నికల సంఘానికి వచ్చిన అభ్యర్థనలో జనసేన పార్టీ టీడీపీ భాగస్వామి పార్టీయా అని పేర్కొన్నారు. నిజంగా ఆలోచిస్తే జనసేన పార్టీ ఇవాళ బీజేపీ భాగస్వామి పక్షమా, టీడీపీ భాగస్వామి పక్షమా, ఆ పార్టీ ఎలా అనుమతించారనే అంశాన్ని సిఈసికి నివేదించాం. జెన్యూన్ ఓటర్స్ అని తేలింది. అంటే ఇంచుమించుగా 62% ఓటర్స్ జెన్యూన్ గా ఉన్నారు, అక్కడే నివసిస్తా ఉన్నారు, వాళ్ళు ఎలిజిబుల్ అన్నటువంటి విషయాన్ని నివేదించడం, ఎలక్షన్ కమిషన్ కి నివేదించడం జరిగింది. ఇక విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం 38,872 ఓట్లు బోగస్ ఓటర్స్ అని కంప్లైంట్ ఇచ్చారు. దాంట్లో ఆ 32,000కి సంబంధించి 26,123 ఓట్లు జెన్యూన్ ఓట్లుగా తేల్చారు. అంటే ఇంచుమించుగా 67% ఓట్లు జెన్యూన్ ఓట్లు అన్నటువంటివి తేలింది. మేము ఒక్కటే చెప్పాం, ఆర్టీఐ కింద మేము సేకరించినటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్. ఆ సమాచారాన్ని బట్టి తెలుగుదేశం పార్టీ ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్స్ ని టార్గెట్ చేస్తూ ఉంది. కాబట్టి వైఎస్ఆర్ పార్టీ సింపథైజర్స్ ని టార్గెట్ చేస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో, కంప్లైంట్ ఇచ్చారో, తెలుగుదేశం పార్టీ తరఫున సురేష్ లాంటి వ్యక్తులు, దుర్మార్గులు ఎవరైతే కంప్లైంట్, బోగస్ కంప్లైంట్ ఇచ్చారో వారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ కి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఇక స్టేట్ ఎవరైతే సీఈఓ, ఆ ఎలక్షన్ కమిషన్ సీఈఓ ఆంధ్రప్రదేశ్ ఉన్నారో వారికి ఇటువంటి బల్క్ కంప్లైంట్స్, బోగస్ కంప్లైంట్స్ యాక్సెప్ట్ చేయకుండా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ కి మేము నివేదించడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇష్యూ, గతంలో 14 డిసెంబర్ 2023న మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ కలిసి మేము ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం తెలుగుదేశం పార్టీ ఇల్లీగల్ ప్రొఫైలింగ్ చేస్తూ ఉంది, ఓటర్ ప్రొఫైలింగ్ చేస్తూ ఉంది. ఈ దేశంలో ఏ వ్యక్తికి కూడా, ఏ రాజకీయ పార్టీకి కూడా ఒక ఓటర్ యొక్క క్యాస్ట్ ఏంది, నీ కులం ఏంటి, నీ మతం ఏంటి, గతంలో నువ్వు ఏ రాజకీయ పార్టీకి ఓటేశావు, రాబోయేటటువంటి ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తావో అనేటటువంటి అడిగేటటువంటి హక్కు లేదు. కానీ తెలుగుదేశం పార్టీ ఓటర్ ప్రొఫైల్, ఇల్లీగల్ ఓటర్ ప్రొఫైలింగ్ ప్రకారం ఒక myparty-dashboard.com అని చెప్పి ఒక లండన్ నుంచో, స్వీడన్ నుంచో, విదేశాల నుంచి ఆపరేట్ చేస్తూ ఈ యొక్క ఇల్లీగల్ ఓటర్ ప్రొఫైలింగ్ అన్నటువంటిది చేస్తుంది. దాని మీద మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక మరొక అంశం ఎంటైజింగ్, అంటే ప్రతి ఒక్క ఓటర్ని కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఆకట్టుకోవడం, ఫాల్స్ ప్రామిసెస్ అన్ని కూడా చేసి, దానికి ఒక టీడీపీ మేనిఫెస్టో.com అని ఒకటి ఓపెన్ చేసి, మేము జూన్ 2024లో 2024లో మేము అధికారంలోకి వస్తున్నాం, మేము అధికారంలోకి వచ్చినట్లయితే మీకు రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో మీకు ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి, మీకు